తాజా 30 సీతమ్మ వాకిట్లో సిరిమల్లె చెట్టు సినిమాలో మహేష్ బాబు ఒక డైలాగ్ చెప్తాడు. ఈ మధ్య ఏంటో నా టైం నాకే అర్థం కావడం లేదు, చూసిన ప్రతిదీ పడిపోతుందని అంటాడు. ఇప్పుడు కేరళ అమ్మాయిల పరిస్థితి కూడా ఇలాగే ఉంది. మలయాళం నుంచి తెలుగులోకి ఎక్స్పోర్ట్ అయిన ప్రతి హీరోయిన్ టాప్ హీరోల సరసన ఛాన్సులు కొట్టేస్తూ వస్తోంది. కీర్తి సురేష్ అయితే ఏకంగా మహానటి సినిమా కోసం ఇప్పటిదాకా ఏ హీరోయిన్ తీసుకున్నంత స్థాయిలో రెమ్యూనరేషన్ తీసుకుంటోంది. ఈమెకు పవన్ సినిమాలో అవకాశం వచ్చింది. నాని పక్కన జెంటిల్మ్యాన్ సినిమాలో నటించిన నివేతా థామస్ కు జూనియర్ ఎన్టీఆర్ సినిమా జైలు అవకాశంలో ఛాన్స్ వచ్చింది. అలాగే నాని పక్కనే మజ్ను సినిమాలో నటించిన అను ఇమ్మాన్యుయల్ కూడా పవన్ త్రివిక్రమ్ సినిమాలో ఛాన్స్ వచ్చింది. ఈ సినిమా షూటింగ్ టైంలో పవన్ అనుని నీకు ఏ కూరలు అంటే ఇష్టమని అడిగారట. ఏదో క్యాజువల్గా అడిగారులేని ఆమె అనుకుంది. కానీ మరుసటి రోజు ఆమెకు నచ్చిన కూరల్ని ఇంటి దగ్గర చేయించి మరీ పవన్ తెప్పించారట. ఈ విషయాన్ని అను ఇమ్మాన్యుయల్ ఇటీవల ఓ ఇంటర్వ్యూలో చెప్పింది. థ్యాంక్ యూ వ్యూయర్స్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ బటన్ టచ్ చేయండి. తాజా 30 ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి. మీ మిత్రులకు షేర్ చేయండి.